హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పింక్ మ్యాజిక్ ఏదో అడవిలో జరిగింది అనుకుంటున్నారా? లేదు, ఇది 40 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వేసిన మాస్టర్ ప్లాన్. బెంగళూరు ట్రాఫిక్ మధ్యలో ఈ జపాన్ వైబ్స్ ఎలా వచ్చాయో తెలుసా? లెట్స్ డైవ్ ఇన్. 1980s బెంగళూరు వేగంగా విస్తరిస్తుంది. రోడ్లు వెడల్పవుతున్నాయి, బిల్డింగ్లు వస్తున్నాయి. కానీ ఒక సమస్య, వేల కొద్ది చెట్లు నరికివేయబడ్డాయి. నగరం తన పచ్చదనాన్ని కోల్పోతుంది. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు మన రియల్ హీరో. ఆయన ఎవరో కాదు, ఎస్ గోపాలరావు నెగినాల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కేవలం మొక్కలు నాటలేదు, ఒక ఎమోషన్ను క్రియేట్ చేశారు. 1982 నుండి 87 మధ్య లక్షలాది మొక్కలు నాటారు. ముఖ్యంగా ఈ టాబు రోసి చెట్లు. ఇవి ఎందుకు అంటే ఇవి వేగంగా పెరుగుతాయి, మంచి నీడను ఇస్తాయి మరియు బెంగళూరు క్లైమేట్కు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఆయన స్టైలే వేరు. ఇంటింటికి వెళ్ళి ఏ చెట్లు కావాలో ప్రజలనే అడిగారు. తక్కువ ఖర్చుతో కూడిన ట్రీ గార్డెన్స్ పెట్టారు. ఇది కేవలం గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇదొక పీపుల్స్ మూమెంట్. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ చెట్లు మనకు ఇంత అందాన్ని ఇస్తున్నాయి. గార్డెన్ సిటీ అనేది ఒక రాత్రిలో రాలేదు, అది కేర్ఫుల్గా పెంచబడింది. మీరు కూడా మీ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడండి. మరి ఈ పింక్ బ్యూటీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.